Allora, Bunny. Lovely, Allari Bunny, Allari Bunny. Lovely, Allari Bunny, Allari Bunny. అందరూ మెచ్చేటి చక్కటి కుందేలు అల్లరితో పాటు చిల్లర పనులు చేసి హీరో అయినప్పటికీ తప్పటడుగులేసి గొప్ప కామెడియన్ అనిపించుకుంటాడు. Lovely, Allari Bunny, Allari Bunny. Lovely, Allari Bunny, Allari Bunny. ఎవరది? ఏం చేస్తున్నారు? ఈ సమయంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎవరది? మొహం చూపించండి. చెప్పేది మీకే. ఎవరో ఇలా చూడు, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, లేదంటే వద్దు, దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. లేదు, నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు. దయచేసి నువ్వు ఉండేదని నన్ను తినమని మాత్రం చెప్పకో. దానికన్నా పినాయిల్ తాగడం. ఇది చాలా బన్నీ, చాలి ఆపు. ఏ భయపడ్డావా? నిజంగా ఈ మూవీ చాలా కామెడీగా అనిపించింది. ఇలా చూడు, నాకు తెలిసి ఇది షార్లెటే అయి ఉంటుంది. షార్లెట్ నా బెస్ట్ ఫ్రెండ్. మేము మాట్లాడింది నీకు వినపడలేదు కదా? షార్లెట్ నీకోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చింది, కావాలంటే వెళ్ళి తాగు. తాగిన తర్వాత బాగోలేదని చెప్పకూడదు. కానీ ఇది కూల్ డ్రింక్ కాదు, నూడిల్స్. నేను ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇవాళ టీవీలో ఒక హారర్ మూవీ చూపించబోతున్నారు. భలే సరదాగా ఉంటుంది కదా, ఏమంటారు ఫ్రెండ్స్? ఈ ఛానల్ 15 లో మీరు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ప్రసారం కాబోతోంది. ముందుగా పిశాచి బింగో, తరువాత శ్మశానం సాహస వీరుడు, తరువాత దారి తప్పిన సాధువు. ఇవన్నీ ప్రకటనల తరువాత ప్రసారం అవుతాయి. నువ్వు చూడ్డానికి చాలా చండాలంగా ఉన్నావు. అసలు నువ్వు ఈ పెట్టి లోపలికి ఎలా వచ్చావు? ఈ రోజు నిన్ను తినకుండా వదిలి పెట్టాను. అది కూడా పోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాము. ఒక ముఖ్యమైన వార్త, సముద్రపు ఆహారాల వల్ల ఏదో మార్పు కలిగింది. వీటిని తిన్నవారు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇది ఎలా అడ్డుకోవాలో అడిగి తెలుసుకుందాం. జనరల్ చెప్పండి. ఇలాంటివన్నీ నిరంతరమే కాదు, ఈ పరిస్థితిని మేము మార్చగలం. దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తున్నాం. జనరల్, మీ వెనకాల వచ్చేది కూడా ఏమంటున్నారు? మా డిఫెన్స్ ఏరియాలో ఇలాంటి వాళ్ళు ఎవరు లోపలికి రాలేరు. మీరు దాన్ని చూసారంటే మీరే దానిలాగా మారిపోతారు. జాన్ ఫ్రెంచ్ బాబు, వస్తావా లేదా? ఎప్పుడు చూస్తేనూ ఇలా భయపడుతూ ఉంటే ఎలాగ చెప్పు? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. సరే రా షార్లెట్, మన రెస్టారెంట్ కి వెళ్ళి జ్యూస్ తాగుద్దాం. కానీ ఆ హర్రర్ మూవీ బాగుంటుంది అన్నారు. ఎప్పుడు చూస్తావా ఏమిటో? ఈ అల్లరి ఎక్కువైపోయింది బన్నీ. నేను వచ్చేస్తున్నాను. ఇప్పుడే అందిన వార్త, సముద్రంలోని రొయ్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని తెలియవచ్చింది. నేను బయలుదేరుతున్నాను.
తెలివైన మిత్రమా, వీటికి కారణం మేము కాదు. వెంటనే వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా కాపాడండి. అది కొరికిందంటే మనం స్పృహ కోల్పోతాం. త్వరగా. మిత్రమా, నీ ముక్కు పైన ఒక రొయ్య ఉంది. ఆ? ఓ, నేను త్వరగా వెళ్ళి తనకి ఏమైందో చూడాలి. ఇక్కడ కూడా ఇలాగే ఉందా? లోపలికి రండి, లోపలికి రండి. మనం తినడానికి మనుషులు దొరికారు. కానీ నేను దీన్ని చూస్తున్నాను. త్వరగా రండి. మనుషులు పారిపోయే ముందు మనం వాళ్ళని కొరకాలి. పరిస్థితి దారుణంగా ఉంది. చార్లెట్, ఏంటి అందరు మాన్స్టర్లు అంటున్నారు? నాకే నమ్మకం లేదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే వీటన్నిటిని నమ్మే వాళ్ళకి ఇలాంటి మార్పులు వస్తాయి. అందుకే వీటినన్నిటిని నమ్మకూడదు. హారర్ మూవీస్ కూడా చూడకూడదు. ఏంటి దీని గురించి ఏం మాట్లాడవా? ఏమైనా చెప్పు. కలిసి మాట్లాడుకుంటూ ఉంటే గానీ భయం రాదు. ఒంటరిగా ఉంటే ఖచ్చితంగా భయం వస్తుంది. ఏమంటావ్? కానీ ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మనం ఇప్పుడు గోష్ఠికి మాట్లాడుతున్నామా? అవును. ఏంటి నీ కళ్ళు పసుపుగా ఉన్నాయి? నువ్వు ఎలాగ అలా మారిపోయావు? నువ్వు చూస్తానికి